తీసుకుంటారులే అన్న అంటే ఓకే. నమస్కారం, నా పేరు శ్రీనివాసులు నాయుడు. నేను చిత్తూరు జోనల్ నెక్ చైర్మన్, జోనల్ నెక్ ఎన్ఈసిసి జోనల్ చైర్మన్. ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ చికెన్ అండ్ ఎగ్ మేళ నిర్వహించడానికి కారణం, ఈ మధ్యలో మేము మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారిని కలిసి పౌల్ట్రీ పైన వస్తున్న వదంతులు ప్లస్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ కొన్ని విపరీతంగా వదంతులు వచ్చిన దానివల్ల సార్కు పోయేసి మేము రిక్వెస్ట్ చేసినాం, సార్ బర్డ్ ఫ్లూ అనేసి చాలా వరకు ఇబ్బంది పెట్టిస్తున్నారు. దీనివలన మనకు పౌల్ట్రీ పరిశ్రమే కాకుండా దీనికి అనుబంధ పరిశ్రమలైనటువంటి రైతులు పండించే పంటలకు పూర్తిగా గిట్టుబాటు ధర లేకుండా, మొక్కజొన్నలకైతేనేమి, సజ్జలైతేనేమి, జొన్నలు, రాగులు, సోయాబీన్ వీటన్నిటికీ గిట్టుబాటు ధర లేకుండా పూర్తిగా తగ్గిపోతూ ఉన్నది. దీనివల్ల మనకు రైతులు కూడా చాలా వరకు నష్టపోతారు. దీనిపైన మీరు తగు చర్యలు తీసుకోవాలంటే వెంటనే అక్కడ మన అనిమల్ హస్బెండరీ మినిస్టర్ గారు అయితేనేమి, డైరెక్టర్ని వీళ్ళందరినీ పిలిపించి వెంటనే ఇమ్మీడియట్గా దీనిపైన మీరు అపోహలు తొలగించేదానికి చికెన్ అండ్ ఎగ్ మేళాలు ఇమ్మీడియట్గా ఫాలోఅప్ చేయించండి. పూర్తిగా రాష్ట్రం నలుమూలలా పెట్టించండి. అంటే ఫస్ట్ మచిలీపట్నం, తణుకు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, రాజమండ్రి, గుంటూరు ఇవన్నీ చేసుకుంటూ మన చిత్తూరు జిల్లాలో కూడా ఈరోజు ఇది 6వ చికెన్ అండ్ ఎగ్ మేళ ఫ్రీగా పెట్టిస్తున్నాం. ఈరోజు చిత్తూరులో వచ్చి 750 కిలోల చికెన్ చేసి దాదాపు 5,500 కోడిగుడ్లతో ఫ్రీగా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకు ఈ వైరస్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మనం 130 నుంచి 150 డిగ్రీల సెంటీగ్రేడ్లో మనం ఉడకబెట్టి తింటున్నాం కాబట్టి దీంట్లో చాలా ప్రోటీన్స్, చాలా వరకు మనకి ఇంత చీప్గా దొరికే ప్రోటీన్స్ ఒక చికెన్ ఎగ్లోనే దొరుకుతుంది అనేసి మన జాయింట్ కలెక్టర్ గారు అయితేనే వచ్చిన పెద్దలందరూ కూడా ప్రజలకందరికీ తెలియపరిచినారు. చాలా వాళ్ళకందరూ కూడా మా పౌల్ట్రీ రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మనకు ఫస్ట్ ఏదైనా కానీ 3 వస్తువులు కల్తీ లేని ఆహారం దొరుకుతుంది మన ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ. అది ఒకటి తల్లిపాలు, రెండోది కోడిగుడ్డు, మూడోది కొబ్బరి నీళ్ళు. ఇటువంటి మనకు అతి తక్కువ దొరికే విటమిన్స్, ప్రోటీన్స్ ఉండేది కోడిగుడ్డు కానీ చికెన్ కానీ. మాంసం బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరూ మనం 130-150 డిగ్రీలలో ఉడకబెట్టి తింటున్నాం కాబట్టి ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సింది లేదు. ఆ అపోహలు తొలగించేదానికి మేము చికెన్ అండ్ ఎగ్ మేళాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఇంతకు మునుపు కూడా ఒకసారి బర్డ్ ఫ్లూ అనే వ్యాధి వచ్చినప్పుడు కొద్దిగా అందరూ వదంతులు సృష్టించినారు. మనకు ఇండియాలో మనకు స్టేజ్ మీద చెప్పినట్టు పెద్దలు దాదాపు పర్ హెడ్ 92 గుడ్లు తీసుకుంటూ ఉన్నారు. అదే మనకు ఇతర దేశాలలో అయితే 185-190 గుడ్లు తీసుకుంటూ ఉన్నారు. మనకు ఇంత తక్కువ ధరలో ప్రోటీను, విటమిన్స్ దొరికే దానివల్ల మనకు ఇక్కడ వచ్చి విపరీతంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా, అంటే ఈ మధ్యలో మన కోవిడ్ ఎఫెక్ట్ అయింది. కోవిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలలోనూ విపరీతంగా చనిపోయినారు, లక్షల కొద్దికి చనిపోయినారు. కానీ మన ఇండియాలో మంచి పౌష్టికాహారం తీసుకునే దానివల్ల ఇక్కడ అతి తక్కువ మందితో మనం ఆ కోవిడ్ నుంచి కూడా బయటపడినాము. ఇటువంటి మంచి ప్రోటీన్స్ దొరికే విటమిన్ మీద అపోహలు సృష్టించద్దండి. దయచేసి ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మీకు అందరికీ నమస్కరించి చెప్తున్నాము. దీనిపైన వదంతులు సృష్టించకుండా మంచి ఆహారాన్ని ప్రజలకు అందించేదానికి మీరందరూ తోడ్పడాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ బాలాజీ హ్యాచరీస్. ఈరోజు చికెన్ అండ్ ఎగ్ మేళా మేము ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే మెయిన్గా అపోహాలని లేదు, ఈ చికెన్ ఎగ్ ఫ్రీగా తినచ్చు, ఇబ్బంది లేకుండా తినచ్చు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, వైరస్ అనేది అసలు వ్యాధి మీకు రాదు అని చెప్పడానికి ఎగ్ అండ్ చికెన్ మేళా కండక్ట్ చేస్తున్నాను. వైరస్ అసలు రావాలంటే ఏ వైరస్ అయినా, ఈ బర్డ్ ఫ్లూ అనేది కాదు, ఏ వైరస్ అయినా 70 degrees పైన కుక్ చేస్తే చనిపోతుంది. కాబట్టి మన ఇండియన్ కుకింగ్లో మినిమం 120-130 degrees మనం కుక్ చేస్తాం కాబట్టి ఈ వైరస్ అనేది అస్సలు రాదు. సో అసలు భయపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి చికెన్, ఎగ్ మన జనరల్ ఓవరాల్ హెల్త్కి చాలా చాలా ముఖ్యము.
సో దయచేసి చికెన్ ఎగ్ తినండి. ఇంత మంచి ప్రోటీన్ సోర్సు, న్యూట్రియంట్ సోర్సు మీకు అతి తక్కువ ధరతో సచ్ గుడ్ పౌష్టిక ఆహారం ఎక్కడా దొరకదు. సో తప్పకుండా చికెన్ ఎగ్ తినండి. ఇది ప్రమోట్ చేయడానికి ఈ మేళా కండక్ట్ చేశాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ చిత్తూరులో మనం చికెన్ ఎగ్ మేళా నిర్వహించడం జరిగింది. దాని కింద కూడా అందరూ కారణాలు తెలియజేశారు. ఇది ఎందుకంటే దేశానికి పౌష్టికాహారం ముఖ్యం. అప్పుడే ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో మనుషులు ఆరోగ్యంగా ఉంటారో రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా కూడా ఏది ఆర్థికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆర్థికంగా కూడా ఎదుగుదల ఉంటుంది. దేశం కూడా మనుషుల ఆరోగ్యంగా ఉంటేనే దేశం పరిపుష్టిగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సహకారంతో ఈ అపోహలు తొలగించడానికి ఇక్కడ ఇది ఏర్పాటు చేయటమే కాకుండా నేచురల్గా మేము ఉండి పెట్టి మేము తింటూ అందరికీ తినిపిస్తూ ఉన్నాం. ఒకటి గ్రహించాల, బర్డ్ నుంచి ఫ్లూ ఎఫెక్ట్ అవుతుందంటే మేము కూడా మనుషులమే. అదే ఫారాల్లో మేము కాపురం ఉంటున్నాము. అదే ఫారాల్లో మేము మా భార్య బిడ్డలతో నివసిస్తూ ఉన్నాము. మా దగ్గర పనిచేస్తున్న సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. దేశంలో ఎక్కడ కూడా ఒక్కరికి ఫ్లూ అటాక్ అయిందని కానీ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒకటి నిజమేందంటే బర్డ్ నుంచి ఫ్లూ వైరస్ అనేది మనిషికి సోకదు. కోడికే కాదు, ఏ బర్డ్ నుంచి బర్డ్కి ఫ్లూ వస్తుంది. ఓకే, వచ్చింది, వస్తే దాంట్లో నుంచి ఆహారం వస్తే ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అని నేచురల్గా కలిగే సందేహం. దాంట్లో నుంచి వచ్చే ఆహారం మనం అలాగే తినం, మనం వండి తింటున్నాం. ఏ డిగ్రీల్లో 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో భారతదేశం వంట అలవాట్లు ఏంటంటే 120 to 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో ఉడుకుతుంది. 70 డిగ్రీస్కే వైరస్ ఏదున్నా స్మాష్ అవుతుంది 70 డిగ్రీస్ ఉష్ణోగ్రతలో. అటువంటిది మనం 130 to 180 మధ్యలో ఉడికిచ్చే దానివల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అనేది గ్రహించాలా. మీరు మీడియా ద్వారా దీన్ని ఎప్పుడైనా కూడా ఎవరైనా మీకు ఇది తెలియజేస్తే మీడియా వాళ్ళు మీకంటే మించిన వాళ్ళు కాదు, మీరు దీన్ని ఖండించాలా. దీన్ని మాకంటే ముందు మీరు ఖండించాలి. బర్డ్ నుంచి ఫ్లూ అనేది మనిషికి రాదు. ఈరోజు మీరు కూడా తినండి, మేము చెప్తున్నాము, ప్రమాణం తినండి. మొన్న మన పశు సంవర్ధక శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు తిన్నారు.